వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి జాబ్స్ అనగానే ఐటీ కెరీర్లోకి వెళ్ళాలి అని అనుకుంటారు. బీటెక్ చేయడం, తర్వాత ఐటీ చేయడం. బట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇలా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అయ్యో, తెలుగు మీడియం నుంచి వచ్చానే, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం చేత కాదు, నేను కోడింగ్ నేర్చుకోలేను ఇంగ్లీష్ రాకపోతే, ఇట్లా చాలా చాలా పెద్ద పెద్ద డౌట్స్ ఉంటాయి. అసలు కోర్స్ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం కోర్స్ నేర్చుకోవాలి, అసలు ఎందులో జాయిన్ అవ్వాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ స్టిల్ ఇంకా 2024లో కూడా ఉన్నాయన్నమాట. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ నుంచి ఎండి ఆర్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు అవర్ షో అండి. ఫస్ట్ మనం ఈ 4 ఇయర్ బీటెక్ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు స్టూడెంట్స్ అంతా. బట్ ఎందుకని వాళ్ళు మళ్ళీ ఈ కోర్స్ బయట నేర్చుకోవాలి, 4 ఇయర్స్లో ఏం నేర్చుకోవట్లేదంటారా వాళ్ళు? అంటే 4 ఇయర్స్లో వాళ్ళు అదే మేజర్గా ఇప్పుడు బీటెక్ చదివేటప్పుడు వాళ్ళకి సి లాంగ్వేజ్, C++, జావా అకాడమిక్లో ఉంటాయి. కానీ ఈ అకాడమిక్లో వాళ్ళు డీప్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆ సబ్జెక్ట్తో జాబు వచ్చి ఉంటే వాళ్ళు ఇక బయట ఇన్స్టిట్యూట్స్కి రారు. సో దే గో టు కంపెనీస్. బట్ మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్ తక్కువ ఉంటాయి కాబట్టి సో అక్కడ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ కాన్ఫిడెన్స్ రావట్లేదు కాబట్టి దే ఆర్ కమింగ్ టు ఇన్స్టిట్యూట్స్. ఓకే, ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు? సో మిగిలిన వాళ్ళు అంటే ఎక్కువ మంది ఉంటారంటారా క్యాంపస్ ప్లేస్మెంట్ రాని వాళ్ళు? ఇప్పుడు మనకి బీటెక్ పాస్డ్ అవుట్ ఇండియా వైడ్ గా చూసుకున్నా, తెలుగు స్టేట్స్ లో చూసుకున్నా లాక్స్ ఉంటాయి. కంప్లీట్ అయిన వాళ్ళలో మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్లియర్ అయిన వాళ్ళు థౌజండ్స్ లో ఉంటారు. రిమైనింగ్ మెజారిటీ ఆఫ్ ద క్రౌడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ వితౌట్ జాబ్. సో దీస్ ఆర్ ఆల్ ద పీపుల్. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఐటీ జాబులు కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఈ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే దానికోసం ఖచ్చితంగా దే హ్యావ్ టు లెర్న్ ద సబ్జెక్ట్స్ .NET, జావా ఇంకా ఎక్స్పర్టైజ్. జనరల్గా ఏంటంటే మనకి అకాడమిక్లో జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది. బట్ .NET తక్కువ యూనివర్సిటీలో ఉంటుంది. బట్ మార్కెట్లో ఎక్కువ జాబ్స్ ఉండేది .NET, జావా ఫ్రెషర్స్కి. సో వీటిలో ఒక డీటెయిల్డ్ ప్రిపరేషన్, డీటెయిల్డ్ ట్రైనింగ్ కావాలి అంటే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు ఇన్స్టిట్యూట్స్ మీద. అవ్వాల్సి వస్తుంది. అది మొదటి నుంచి ఉన్నది, అది కంటిన్యూ అవుతున్నది. ఓకే, కానీ ఇప్పుడు మనము ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి ఎక్కువ కోర్సుల్లో జాయిన్ అయిపోతున్నారు కదా స్టూడెంట్స్. బీటెక్ అయిపోగానే వెంటనే దానిలో జాయిన్ అవుతారు, ఎందుకంటే ఫ్యూచర్ అదే ఉందని అంటున్నారు. మీరేమో .NET అని అంటున్నారు. ఇది వీళ్ళకి ఎలా చెప్తారు మీరు? అంటే దీనిలో జాయిన్ అయితేనే జాబ్స్ ఉంటాయంటారా, లేకపోతే వీళ్ళు చేస్తుంది కరెక్ట్ అంటారా? ఫ్రెషర్ ప్లేస్మెంట్స్ అనేది మనకి ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో తక్కువ ఉంటాయి. అది క్యాంపస్ లెవెల్లో టాప్ IITsలో ఒక స్టూడెంట్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో ప్లేస్మెంట్స్ దొరికే అవకాశం ఉంది. బట్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీరు అంటున్న డేటా సైన్స్ అదే కదా మీరు అనేది. సో వాటిల్లో ఆపర్చునిటీస్, రీచబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు .NET ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ బాగా నేర్చేసుకొని కంపెనీస్లోకి ఎంటర్ అయినాక ఒక 3 years 4 yearsలో ఆటోమేటిక్గా వాళ్ళకున్న ప్రాజెక్టు డిమాండ్స్ ప్రకారం దే మూవ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వైపు మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు .NETలో ఆల్రెడీ ఒక 15 years నుంచి 30,000 స్టూడెంట్స్ దాకా మీరు టీచ్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు .NET నేర్చుకోవాలి అని ఈ స్టూడెంట్కి ఎలా తెలుస్తుంది? అసలు వాళ్ళు పర్టికులర్గా ఏ కోర్స్ నేర్చుకోవాలనేది కదా కన్ఫ్యూజన్. సో వాళ్ళకి ఎలా మీరు చెప్తారు ఇది? అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు అకాడమిక్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్, ఐటీ జాబ్లోకి వెళ్ళాలి అంటే దట్ జాబ్ ఈజ్ కాల్డ్ ఫ్రెషర్ జాబ్స్. మనకి ఇక్కడ ఫ్రెషర్ జాబ్స్, ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయి. సో వీళ్ళు అకాడమిక్ అయిపోయిన వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి దే హ్యావ్ టు లుక్ ఫర్ ద ఫ్రెషర్ జాబ్స్. ఇక్కడ వీళ్ళు ఎక్కువ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ టెక్నాలజీ సెలక్షన్. మీ క్వశ్చన్లోనే ఉంది అన్నట్టు. టెక్నాలజీ సెలక్షన్ ఏ కోర్స్ చేయాలనే కాడ వీళ్ళు అడ్వాన్స్డ్ కోర్సెస్కి వెళ్తున్నారు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డెవాప్స్, AWS, క్లౌడ్, ఇవన్నీ. వాటిలలో ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. వాటిలో ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్రెషర్ జాబ్కి కావాలి అన్నప్పుడు ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఫ్రెషర్ జాబ్స్ ఉన్న సబ్జెక్ట్స్ మెయిన్లీ 3 ఉంటాయి. ఒకటి .NET, నెంబర్ 2 జావా, నెంబర్ 3 UI ప్రోగ్రామింగ్, UI డెవలప్మెంట్ అంటాము. యాంగులర్, రియాక్ట్ JS, నోడ్ JS. ఈ ప్రోగ్రామింగ్లోనే మనకి ఎక్కువ ఫ్రెషర్ జాబ్స్ ఆఫ్ క్యాంపస్లో దొరుకుతాయి. బట్ ఇది తెలియక చాలా మంది ఏంటంటే పాపం అమీర్పేట ఇన్స్టిట్యూట్స్కి మీరు ఎప్పుడన్నా మీరు అమీర్పేట వచ్చితే .NET, జావా బోర్డ్స్ కంటే ట్రెండింగ్ టెక్నాలజీ బోర్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, AWS, డెవాప్స్. సో ఆటోమేటిక్గా స్టూడెంట్ అక్కడికి వచ్చినప్పుడు కూడా మార్కెట్లో అదే వినపడుతుంది కాబట్టి వాటిలో జాయిన్ అవుతారు. ఈవెన్ అలా జాయిన్ అయ్యేటప్పుడు ఇన్స్టిట్యూట్స్ కూడా అడ్వైస్ చేయరు, మీకు ఫ్రెషర్స్కి ఇందులో జాబ్స్ ఉండవు అని చెప్పరు. బట్ కోర్స్ అయిపోయి వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఇందులో జాబ్స్ ఉంటాయి, ఫ్రెషర్స్కి ఉండవు అనేది ఫ్యాక్ట్ బయటకు వస్తుంది. అక్కడ పాపం చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు
ఎవరైనా ఫ్రెషర్స్ బీటెక్ అయినాక వాళ్ళు ఐటీ జాబ్కి ఫ్రెషర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకునే బదులు ఇప్పుడు నేనేదో .NET చెప్పిన జావా చెప్పిన అనుకుంటే మీరు మార్కెట్లో సర్వే చేయండి. సర్వే చేసి అసలు ఫ్రెషర్ జాబ్స్ ఏ టెక్నాలజీ నేర్చుకుంటే వస్తున్నాయి, ఎవరికి వచ్చాయి, అంతకుముందు ఎవరికి వచ్చాయి, వీళ్ళకంటే ముందు ఒక 6 నెలల ముందు అదే అమీర్పేట మార్కెట్కి 6 months 1 year ముందు. అంటే అమీర్పేట మార్కెట్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఐటీ ట్రైనింగ్ హబ్ అమీర్పేట. సో ఎక్కడైనా కానీ మనకి కోచింగ్స్కి రావాలంటే అమీర్పేట వస్తే డెడికేటెడ్ కోచింగ్స్ దొరుకుతాయి. సో అక్కడికి వచ్చి 6 నెలల ముందు 1 year ముందు ఉన్న స్టూడెంట్స్ ఏవి నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళకి జాబ్లు వచ్చాయా రాలేదా, ఏమి నేర్చుకుంటే జాబ్ వచ్చింది, ఏం నేర్చుకుంటూ వచ్చింది, ఫ్రెషర్ జాబ్స్ .NET నేర్చుకుంటూ వచ్చిందా లేదా డేటా సైన్స్ నేర్చుకుంటూ వచ్చిందా అన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా జడ్జిమెంట్ దొరుకుతుంది. నెంబర్ 2, ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు, ఎక్కడ వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేశారు అనేది కూడా వాళ్ళు రిఫర్ చేసినప్పుడు వీళ్ళకి టైం వేస్ట్ కాదు. అక్కడ సక్సెస్ పీపుల్ అండ్ ఫెయిల్యూర్ పీపుల్ ఇద్దరు కనపడతారు. అక్కడ మనకి క్లారిటీ తెలుస్తుంది. కోడింగ్ నేర్చుకోవాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు అంటే ఎవరు ఎలిజిబిలిటీ అసలు అంటే ప్రతి ఒక్క బీటెక్ వాళ్ళేనా లేకపోతే ఎనీ గ్రాడ్యుయేట్ నేర్చుకోవచ్చా, లేకపోతే మార్కెటింగ్ చేస్తున్నారు ఎవరో ఒక ఆయన బట్ ఆయనకి ఐటీలో రావాలనుంది, అమ్మో నాకు కోడింగ్ రాదు అని చెప్పి ఒక భయం ఉంటుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ని మనం 2 విధాలుగా డివైడ్ చేయాలి. నెంబర్ 1, కోడింగ్ ఎవరు నేర్చుకోవచ్చు, బీటెక్ చదివిన వాళ్ళే నేర్చుకోవాలన్నా నాన్ బీటెక్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే గ్యాప్ ఉన్న వాళ్ళు, అంటే ఆల్రెడీ ఏదో బీటెక్ చేశారు, ఒక 10 years వాళ్ళు వేరే జాబ్ చేశారు, గ్యాప్ ఉంది, వీళ్ళు మళ్ళా ఐటీ వైపు రావచ్చా, కోడింగ్ అర్థమైద్దా అంటే ఫస్ట్ కోడింగ్ బీటెక్ స్టూడెంట్స్కే అర్థమవుతుంది అని అనుకోవటం అంత పిచ్చి పని ఇంకోట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అకాడమిక్ చూస్తే 6th 7th 8th 9th 10th పిల్లలకు కూడా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ వాళ్ళ అకాడమిక్ లో ఉంది. వాళ్ళేం బీటెక్ చదవలేదే, మరి వాళ్ళు ఎలా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు? సో దాన్ని బట్టి బీటెక్ స్టూడెంట్ తో పాటు నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా కోడింగ్ నేర్చుకోవచ్చు. కాకపోతే బీటెక్ వాళ్ళకి పాసిబిలిటీస్ ఎక్కువ ఎందుకు ఉంటాయంటే వాళ్ళ అకాడమిక్ లో బీటెక్ ఎస్పెషల్గా బీటెక్ లో ఫస్ట్ ఇయర్ లో ఆల్ బ్రాంచెస్ కి సి ప్రోగ్రామింగ్ సిలబస్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రామింగ్ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. అదే కంప్యూటర్స్ బీటెక్ అయితే వాళ్ళకి 4 years ఒక 3-4 లాంగ్వేజెస్ నేర్పిస్తారు, C++, పైథాన్, జావా, కాబట్టి వాళ్ళకి ఈజీ అర్థమైంది. అంటే బీటెక్ కంప్యూటర్స్ బీటెక్ ఐటీ వాళ్ళకి ప్రోగ్రామింగ్ ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఆల్రెడీ కొంత టచ్ చేస్తారు. బీటెక్ లో నాన్ కంప్యూటర్స్ వాళ్ళకి ఈసీఈ మెకానికల్ వాళ్ళకి ఒక సి లాంగ్వేజ్ మాత్రమే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా బాగానే అర్థమవుతుంది. సో అదే కాకుండా నార్మల్ డిగ్రీ వాళ్ళని తీసుకున్నప్పుడు బీఎస్సీ కంప్యూటర్, బీకామ్ కంప్యూటర్ కూడా ముందు వరుసలనే ఉంటారు, వీళ్ళకి కూడా అంతో ఇంతో ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఒకవేళ బీఎస్సీలో కంప్యూటర్స్ లేదు, బీకామ్లో కంప్యూటర్స్ లేదు, BA, బీ ఫార్మసీ, AGBSC వీళ్ళు కూడా రావచ్చు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి, ఫౌండేషన్ కానీ ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో మొన్న మేము ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తే ఒక్క ఆఫర్ వచ్చింది. మా స్టూడెంట్స్ 50 మంది ఒక వేరే కంపెనీకి మేము వెళ్ళాము డ్రైవ్ కి, సుమారుగా 200 మంది జరిగితే అందులో మాకు ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ మా దగ్గర ఉన్న 60 మంది స్టూడెంట్స్ లో ఆఫర్ వచ్చిన అబ్బాయి ఎవరా అని చూస్తే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ స్టూడెంట్, బీపీటీ. మరి బీపీటీ స్టూడెంట్ అంతకుముందు అతను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాదు కదా, కంప్యూటర్ కూడా తెలియదు ఆయన, జస్ట్ వాళ్ళకి ఉండాల్సింది ఇంట్రెస్ట్, కసి, పట్టుదల ఉంటే ఎవరైనా చేయొచ్చు. కోర్సెస్ నేర్చుకునేటప్పుడు మీరు అన్నారు ఇప్పుడు .NET లేకపోతే ఇంకో కోర్స్ నేర్చుకుంటే ఏది మార్కెట్లో ఉంది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేసి, బట్ స్టిల్ మాకు పెద్ద పెద్ద కంపెనీస్లో కావాలి అని అంటే ఎమర్జింగ్ టెక్నాలజీసే అని చెప్పి మనకి బయట కూడా చెప్తూనే ఉన్నారనమాట. సో ఆ స్టూడెంట్స్కి కానీ అండ్ ఇంకోటి పేరెంట్స్ వీళ్ళు ఏంటంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచి పెద్ద జాబ్స్ వస్తాయి, పెద్ద కంపెనీస్లో వస్తాయి అండ్ శాలరీ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పి వీళ్ళు ఫోర్స్ చేసి నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా ఆన్సర్ చెప్తారు? మీరు ఇందాక చెప్పిందేమో .NET కానీ జావా కానీ UI కానీ ఇలాంటి టెక్నాలజీస్ కి ఫ్రెషర్స్ కి ఉన్నాయి అంటున్నారు మీరు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బేసికల్ గా ఫస్ట్ స్టెప్ ప్రోగ్రామింగ్, సెకండ్ స్టెప్ క్లౌడ్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ వీళ్ళకి అసలు ప్రోగ్రామింగ్ బేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంట్రీ సబ్జెక్ట్స్ అయితే .NET, జావా, UI ప్రోగ్రామింగ్. సో మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో కూడా మన ఫ్రెషర్ ఎంటర్ అవుతున్నారంటే అది టాప్ క్యాంపస్ల నుంచి తీసుకునే క్రీమ్ క్యాండిడేట్స్ని. సో ఒక నార్మల్ బీటెక్ కాలేజీలో నుంచి వచ్చిన వాళ్ళకి
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ డేటా సైన్స్ అనే సబ్జెక్ట్స్ కొద్దిగా అర్థం అవటం కూడా కష్టం. ఓకే. సో వీళ్ళు ఇబ్బంది పడతారు. నేను చాలా మంది స్టూడెంట్స్ని చూశాను, నార్మల్ బీటెక్ కాలేజీలో చదివిన వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళు క్రేజీగా డేటా సైన్స్ ఒక 2 లక్షల రూపాయలు కట్టి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కోర్సులు జాయిన్ అవుతారు. కానీ సక్సెస్ రేట్ ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. నేను గమనించినంత వరకు వాళ్ళకి చివరి వరకు ఆ కోర్సుని పర్స్యూ చేయలేరు, అర్థం అవ్వదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎంట్రీ సబ్జెక్ట్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే పేరెంట్స్, స్టూడెంట్స్ ఇద్దరు రాంగ్ స్టెప్ వేస్తారు. వీళ్ళు మేము .NET జావా చెప్తే వాళ్ళు ఎప్పుడో వచ్చింది .NET 2002లో వచ్చింది, అంటే 22 years బ్యాక్. జావా 95లో వచ్చింది. ఇంకేంటి అదే ఓల్డ్ కదా అంటారు. ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, టోటల్ మార్కెట్లో మీకు 40 to 50% ప్రాజెక్ట్స్ మొత్తం ఉన్నది .NET జావాలోనే. ఏది ఇండియా టు యూఎస్, వరల్డ్ వైడ్ ఐటీ మార్కెట్. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు యూఎస్లో జాబులు చేస్తున్న వాళ్ళని మనం మామూలుగా ఒక 20-30 మందిని లాస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి జాబులు చేస్తున్న వాళ్ళని మీరు ఏ టెక్నాలజీలో జాబ్ చేస్తున్నారని చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మనకు 20 మంది యూఎస్లో ఉన్న వాళ్ళు తెలుస్తారు కదా, వాళ్ళని చెక్ చేసుకుంటే ఈ 20 మందిలో ఐఎమ్ షూర్ అబౌట్ దట్ 15 మంది జావా .NET చెప్తారు. అది ఒక్కటి చాలు, ఆ రిపోర్ట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఇండియాలో ఐటీ కోచింగ్ సెంటర్స్ ఉన్న అమీర్పేటకి వెళ్ళి ఒక 6 months 1 year బ్యాక్ వచ్చిన పిల్లల్లో సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఎవరైతే వచ్చి సీరియస్ క్యాండిడేట్స్, టైం పాస్ వాళ్ళని పక్కన పెట్టి సీరియస్ డెడికేటెడ్ పిల్లల్ని 6 months బ్యాక్ వచ్చారు, 1 year బ్యాక్ వచ్చారు, 1.5 year బ్యాక్ వచ్చారు, మీరు ఏ కోర్స్ నేర్చుకున్నారు, వాళ్ళతో ఒక 1 hour కూర్చొని ఒక్కొక్కళ్ళతో కూర్చొని ఒక 10 మందిని మనం సర్వే చేసినట్టయితే సింపుల్గా మీకైనా నాకైనా ఏ కోర్స్ చేయాలి, ఏ కోర్స్ చేయకూడదు అనేది రిపోర్ట్ వస్తుంది. సెకండ్, ఇంకొక డౌట్ మీరు అడిగినట్టు ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మీరు అన్న దానికి కూడా సొల్యూషన్ నేనేదో చెప్పడం కాదు. అమెరికాలో మనం అనుకుంటున్న అమెరికాలో 20 మంది జాబులు చేసే వాళ్ళని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడే కనపడుతుంది కదా మార్కెట్ అంతా. సో అక్కడ 20 మంది ఐటీ జాబ్ చేసే వాళ్ళని మనం చెక్ చేసుకుంటే 5 to 10 years బ్యాక్ వాళ్ళని చెక్ చేసుకుంటే ఎంతమంది .NET జావాలో జాబులు చేస్తున్నారంటే కనీసం 15 మంది దొరకవచ్చు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అదే రిపోర్ట్ ఇండియాలో కూడా చేయొచ్చు. ఇండియాలో కూడా ఐటీ జాబులు చేసే వాళ్ళని మనం చెక్ చేసుకుంటే 30 మందిని చూసుకుంటే ఒక 20 మంది .NET జావాలో డెఫినెట్గా దొరుకుతారు. ప్రోగ్రామింగ్ సైడే ఉంటారు. ఇప్పుడు BA, BCom ఇట్లాంటి అంటే బీటెక్ కాని వాళ్ళు, నాన్ బీటెక్ ఉండే స్టూడెంట్స్ ఒకవేళ ఇంగ్లీష్ రాదనుకోండి వాళ్ళకి, అంటే తెలుగు మీడియంలో ఉండే వాళ్ళు కోడింగ్ నేర్చుకోవచ్చా? 100%. అసలు కోడింగ్కి మీడియంకి సంబంధమే లేదా? ఓకే. సో చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కొంతవరకు అవసరం. అది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి బేసికల్గా, ఇప్పుడు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఇబ్బంది పడతాం. బట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్కి అంత డిపెండెన్సీ ఉండదు. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మీరు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, కొంత అవసరం ఉండదు. కొంత ఎక్సర్సైజ్, కమ్యూనికేషన్ క్లాసెస్కి వెళ్ళటము, ఇంటర్వ్యూస్ ఇస్తుంటే ఆటోమేటిక్గా సింపుల్ మేడం, దీన్ని ఇంప్రూవ్ అవడానికి ఒకటే లాజిక్. నేను పిల్లలకి మా ఇన్స్టిట్యూట్లో మేము రన్ చేసే విధానం ఏంటంటే యూ లెర్న్, యూ టీచ్, దెన్ యూ బికమ్ ఏ ఎక్స్పర్ట్. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని నువ్వు ఇంకొకరికి టీచ్ చేయమంటాం. 2 months కోర్స్ అవ్వగానే మేము మా స్టూడెంట్స్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్తో క్లాసులు చెప్పిస్తాం. ఒక స్టూడెంట్ డల్గా ఉన్నారు అంటే ఆ స్టూడెంట్ని డయాస్ ఎక్కిస్తాను నేను. సింపుల్. నేను ఒక అమ్మాయిని చూశాను, BA స్టూడెంట్, BA చదివి మా దగ్గర క్లాసెస్కి 2nd yearలోనే జాయిన్ అయింది. 2nd yearలో కొద్ది రోజులు వచ్చింది, తర్వాత ఫైనల్ ఇయర్లో కొద్ది రోజులు వచ్చింది. కొద్ది రోజులు వచ్చిన తర్వాత వాళ్ళకి అకాడమిక్కి వెళ్తారు కదా, ఇక్కడ 2 నెలలు అక్కడ 6 నెలలు అట్లా అయినాక ఫైనల్ ఇయర్ అయినాక షీ కేమ్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ షీఈస్ అటెండింగ్ ద క్లాసెస్. కోర్స్ కంప్లీట్ అయిపోయింది. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తుంది. ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక ఫోబియా ఏంటంటే నేను BA కాబట్టి నన్ను తీసుకోవట్లే. అంటే ప్రాబ్లం అది కాదు, ఆ అమ్మాయిలో ఎక్కడో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడ పోతుంది అని చెప్పేసి వి ఇమ్మీడియట్లీ వి ఎంగేజ్డ్ హర్ విత్ క్లాసెస్. కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి ఫస్ట్ ఒక 4గురికి నువ్వు క్లాస్ చెప్పు. మేము మాకు ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తామంటే వి అరేంజ్డ్ మల్టిపుల్ డెస్క్స్. ఒక 10 మందిని కూర్చోబెడతా ఓ డెస్క్ పెడతాం ముందు, ఓ 10 మందిని కూర్చోబెడతా ఓ డెస్క్ ఒకే హాల్లో. మెయిన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకే ఎక్కువ క్లాసులు ఫ్యాకల్టీ చెప్తాడు. అండ్ స్టార్టింగ్ అంతా క్లాసెస్ ఎక్కువ కూడా సీనియర్ స్టూడెంట్తోనే చెప్పేస్తాను. దట్ ఈస్ ఐ కాల్డ్ ఇట్ యాజ్ ఎ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో వీళ్ళతోనే 2 months అవ్వగానే మెంటర్ చేస్తాను. 1-to-1 మెంటర్షిప్ అంటాం. 1-to-1 అంటే ఇప్పుడు నేను 1 month 15 రోజులు 20 రోజుల క్రితం జాయిన్ అయినా, మీరు ఈరోజు జాయిన్ అయ్యారు.
సో ఇమీడియట్గా నేనేం చేస్తానంటే నన్ను మీకు మెంటర్గా పెడతారు, మీరు నా పక్కన కూర్చుంటారు, డే 1 నుంచి మీకు గైడ్ చేస్తుంటారు, చెప్తుంటా పెన్ను పేపర్ పెట్టి. ఇది 1-to-1 మెంటర్షిప్ అంటాం. ఒక 2 months నాది అయిపోయిన తర్వాత ఒక 10-15 మందిని నాలో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే, లేదా నేను డల్లుగున్నా అడుగుతాం, నువ్వు మెంటర్గా ఉండాలి అంటాం. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే ఎమ్మటే డయాస్ ఎక్కిస్తాం. ఒక 4-5 10 మందిని ఇచ్చి వాళ్ళకి నువ్వు లైవ్ క్లాస్ చెప్పిస్తాను, డైరెక్ట్ క్లాస్. అసలు డెఫినెట్గా వాళ్ళ క్లాస్ చెప్పాలంటే వీళ్ళు ప్రిపేర్. సేమ్ ఆ బిఏ స్టూడెంట్ అదే జరిగింది. సో అమ్మాయికి ఏం జరిగింది, మేము క్లాసులు చెప్పించాం, 4 months క్లాసులు చెప్పించాం. సో అక్కడి నుంచి వాళ్ళ ఇంటర్వ్యూ క్లియరెన్స్ అనేది పెరిగింది బాగా. సో షీ గాట్ సెలెక్టెడ్ లాస్ట్ వీక్. దీంతో పాటు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అండి వచ్చిన వాళ్ళు బీటెక్ ఇలా గ్రాడ్యుయేట్ అయిపోగానే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద శాలరీస్తో ప్యాకేజ్ వచ్చేసేయాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే అది కరెక్టా రాంగా? వాళ్ళు ఏమైనా ఇంటర్న్షిప్ చేసి కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఐ మీన్ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు గో అంటారా, లేకపోతే వాళ్ళు ఆలోచిస్తుంది కరెక్టేనా? స్టూడెంట్స్కి మీరు ఈ విషయం అంటే ఆశ ఉండాలి, అత్యాశ ఉండొద్దు. ఫస్ట్ ఈ ప్యాకేజీలు ఎలా ఉంటాయంటే మనకి బ్రాండెడ్ కాలేజీల యొక్క స్టాండర్డ్స్ని బట్టి మనకి ప్యాకేజీలు ఆఫర్ అవుతాయి. మనకి ఇండియాలో వరల్డ్లో కానీ మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీస్ టాప్, ఐఐటీస్లో కూడా టాప్ ఐఐటీస్ ముంబై, చెన్నై ఐఐటీస్. అంటే కంపెనీస్ వెళ్ళినప్పుడు ఒక చెన్నై, ముంబై ఐఐటీస్లో ఒక ప్యాకేజ్ ఆఫర్ చేస్తాయి. 50 lakh ఉంటాయి, 60 lakh ఉంటాయి, 1 crore ఉంటుంది. తర్వాత ఎన్ఐటీస్కి వెళ్తారు, ఎన్ఐటీస్లో ప్యాకేజ్లో ఒక తీరు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ లెవెల్ కాలేజెస్ ఉంటాయి, IIITలు ఉంటాయి, మన బిట్స్ కాలేజ్. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపెనీస్ వాళ్ళ స్టాండర్డ్ని బట్టి అక్కడ నుంచి తీసుకునే క్రీమ్ని బట్టి వాళ్ళు ఆఫర్ చేస్తారు. సో అది లేదు. ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా ప్యాకేజెస్ 5 lakh, 6 lakh, 12 lakh, 20 lakh per annum ఇస్తారు. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నువ్వు ఎంతైనా ఆశపడు, నీకు అందుద్ది, అందకపోతే అందలేదు అంటే నీకు ఎలిజిబిలిటీ లేనట్టే కదా, బ్యాడ్ లక్ కావచ్చు, ఎలిజిబిలిటీ. తర్వాత నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీకు ఆపర్చునిటీస్ వరకు ఖచ్చితంగా యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ 20,000-30,000 రూపీస్ శాలరీ. నేను బీటెక్ చదివాను, నాకు 20 lakh per annum రావాలి అంటే అవ్వదు. 3-4 lakh ప్యాకేజ్ వస్తుంది స్టార్టింగ్ లో. ఈ 3-4 లక్షలు అంటే 25,000-30,000 శాలరీతోనే కెరీర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్య మనం ఎక్కడో వీడియో చూసాం, 20 లక్షలు కట్టి ఇంజనీరింగ్ చదివాడు, 20,000 జీతం ఉంది, సమోసాలు అమ్మే వాళ్ళకి కూడా అంతకంటే ఎక్కువ వచ్చిందని ఒక వీడియో వచ్చింది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 20,000తో స్టార్ట్ అయ్యే వ్యక్తి ఎక్కడో వెళ్ళిపోతాడు. బట్ సమోసాలు అమ్మే అతను 20,000తో అమ్మేవాడు మా అంటే ఒక 40,000కో 50,000కో వెళ్తాడు. బట్ 20,000 రూపాయలకు పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ స్ట్రెస్, ఆ గౌరవం, సమోసాలు తయారు చేసే వాళ్ళకి ఉన్న వర్క్ స్ట్రెస్ కి చాలా వ్యత్యాసం ఉంది కదా, అది మనం మర్చిపోతున్నాం. సో ఇక్కడ గ్రోత్ ఉంటది, అక్కడ వాడి మజిల్లో పవర్ ఉన్నంతసేపు అతను చేయగలుగుతాడు. బట్ ఇతను 60 ఏండ్లకి CEO అవుతాడు, బట్ సమోసాలు అమ్మేవాడు 60 ఏండ్లకి అసలు ఆ పనిల్నే ఉండలేడు కదా. ఇది ఒకటి వ్యత్యాసం అన్నట్టు, ఇది ఒకటి గమనించాలి. ఇప్పుడు నేను కూడా నా టీచింగ్ లో, నేను 2009లో అమీర్పేట మార్కెట్కి వచ్చాను. 9, 10, 11, 12 స్టూడెంట్స్ ఆ రోజు వాళ్ళు 5,000, 8,000 శాలరీతో స్టార్ట్ చేశారు. శాలరీ నార్మల్ బీటెక్, నార్మల్ BSc స్టూడెంట్స్. వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు 80 lakh ప్యాకేజ్, 1 crore ప్యాకేజ్, 1.2 crore, 50 lakh, 60 lakh అని చెప్తున్నారు. బట్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయింది 5,000, 6,000. వాళ్ళు బిగినింగ్ లో ఫ్రీగా పనిచేశారు, కొంతమంది 3 months, 6 months కంపెనీస్లో వితౌట్ శాలరీ. సో అప్పుడు స్టార్టింగ్లో వాడి పక్కన కూర్చున్న వాడు జాబ్ రానివాడు, అంటే సగంలో డ్రాప్ అయిపోయిన వాడు వీడిని ఎక్కిరిచ్చేవాడు. సరే నేను వెళ్ళిపోయాను, నువ్వైతే ఒక 5,000తో 5,000 కదా అని వాడు కాంప్రమైజ్ అయ్యాడు. వాడు వెళ్ళి ఊర్లో ఏదో పని చేసుకుంటూ ఏదో కాలేజీలో అడ్మిన్ జాబ్ చేస్తే ఒక 5,000 వస్తాయి, వీనికి 5,000 వస్తాయి, లేదా అక్కడ సూపర్వైజర్గా 5,000 వస్తున్నాయి. బట్ ఈ 5,000 వాడు ఇవాళ ఒక 60 lakh వెళ్ళాడు, అంటే నెలకు 5 లక్షలకు వచ్చాడు. బట్ అక్కడ 5,000 సూపర్వైజర్, అడ్మినో, నాన్ టెక్కీ జాబ్ చేసిన వాడు మా అంటే ఒక 30,000కి వచ్చి ఉంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. నీలో టాలెంట్ ఉంటే యూ రీచ్ ద స్కై, నో డౌట్ అబౌట్ దట్. క్రోర్స్ ఆఫ్ శాలరీస్ వచ్చాయి ఒకే ఒక ఇండస్ట్రీ ఐటీ, నో డౌట్. సో ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో నెలకి 5 to 6 lakhs శాలరీ వచ్చేవాళ్ళు 10 మందిలో 2-3 ఉన్నారు. నెలకు 2-3 లక్షల శాలరీ వచ్చేవాళ్ళు 10 మందిలో 4 ఉన్నారు. మన పక్కింట్లో నెలకు 10 లక్షల ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఎక్కడే ఒకప్పుడు ఇది అమెరికాలో మనకు అంత జీతాలు వస్తాయి, ఆ శాలరీస్ ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే హయ్యెస్ట్ శాలరీ గ్రోత్ ఉన్న ఒకే ఒక్క ఇండస్ట్రీ ప్రపంచంలో ఐటీ. మీ దగ్గర ఒక ప్రోగ్రామ్ అని విన్నాను నేను, అంటే ఎవరైతే క్యాంపస్ దీంట్లో సెలెక్ట్ కాకుండా బయటకు వస్తారో వాళ్ళ కోసం ఒక ఎగ్జామ్ పెట్టి మీరు ఒక Super 30 అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారని చెప్పి దాని గురించి చెప్తారా? అది అసలు ఏంటది, ఎవరు దానిలో జాయిన్ అవ్వాలి, దీనికి ఏమైనా ఎగ్జామ్ ఉందా?
సూపర్ 30 అనేది ఏంటంటే ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఫుల్ డే Okay. ప్రోగ్రామ్. 30 మంది స్టూడెంట్స్ ఉంటారు బ్యాచ్కి. Hmm. ఫుల్ డే ప్రోగ్రామ్, మార్నింగ్ 9 to 5 ఉంటుంది అది, స్కూల్ వితౌట్ ఫోన్. వితౌట్ ఫోన్ ఫోన్ 9 సో to 5. దాని ఎంట్రీ ఏంటంటే హై ప్రయారిటీ అయితే బీటెక్ ఎంసీఏ. ఓకే. సెకండ్ ప్రయారిటీ ఫర్ ద బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటాం, ఏజీబీఎస్సీ బట్ ఫార్మసీ ఆర్ట్స్ వాళ్ళే. తీసుకుంటాం సెకండ్ ఫేజ్. Hmm. థర్డ్ ఫేజ్లో నార్మల్ డిగ్రీ వాళ్ళని కూడా తీసుకుంటాం. ఓకే. సో అని ఖచ్చితంగా వీళ్ళని చెక్ చేసి తీసుకుంటాం. బీటెక్ వాళ్ళైతే ఆల్రెడీ కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కాబట్టి లైట్గా వాళ్ళకి మినిమం ప్రోగ్రామింగ్ ఉందా లేదా, మినిమం కమ్యూనికేషన్ ఉందా లేదా చూస్తాం. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ ఉండదు కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్తో తెలిసిపోద్ది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇస్తామంటే మేము గమనించినంత వరకు ఇప్పటి వరకు Hmm. ఎంపీసీ చేసిన వాళ్ళు బీటెక్ వస్తున్నారు, బైపీసీ చేసిన వాళ్ళు సైన్స్ వైపు వెళ్తారు. బట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఆర్ బైపీసీ బ్యాక్గ్రౌండ్ పీపుల్. అందుకనే ఫార్మసీ, ఏజీబీఎస్సీ, ఫిజియోథెరపీ, బీజెడ్సీ స్టూడెంట్స్ అంటే వీళ్ళు బైపీసీ తీసుకున్నారంటే వీళ్ళు మెడిసిన్ వైపు వెళ్దామనే వాళ్ళు. మెడిసిన్ వైపు వెళ్దామనే వాళ్ళు ఎవరంటే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా, నేను గెస్ కొట్టాను, నేను 3 years బ్యాకే ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూస్లో ఏం చెప్పానంటే డాక్టర్ అవ్వలేకపోయారా కానీ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. Hmm. సో ఇట్ కెన్ బి, ఐటీలో మీరు సెట్ అవుతారని ఒక వీడియో ఇచ్చాను. ఓకే. దాన్ని బేస్ చేసుకొని చాలా మంది బీజెడ్సీ వాళ్ళు మన దగ్గరికి జాయిన్ అయ్యారు, ఐటీలోకి వచ్చేసారు. నా ఇంటర్వ్యూస్లలో వీడియోలు కూడా పెట్టాం మేము. ఏజీబీఎస్సీ చదివాడు, సాఫ్ట్వేర్లో కొట్టాడు, ఫార్మసీ చదివాడు, సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది. వీళ్ళకి సెకండ్ ప్రయారిటీ. Okay. వీళ్ళని ఏంటంటే జస్ట్ మీకు కొంచెం కమ్యూనికేషన్ యాటిట్యూడ్ చూస్తాం, Okay. హార్డ్ వర్కింగ్ నేచర్ అలా ఉందా, అలా చెత్తనా అని. థర్డ్ నార్మల్ డిగ్రీ వాళ్ళని, నార్మల్ అంటే బీఎస్సీ కంప్యూటర్, బీసీఏ, బీఏ, బీకామ్ వాళ్ళని కూడా తీసుకుంటాము, కానీ వాళ్ళకి స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. ఓకే. ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళకి నేను strong నేను మాట్లాడి desire? చెప్పేస్తాను, 10 నిమిషాలు Okay. చెప్పేస్తాను. ఇప్పుడు మీరు నేను జూమ్ కాల్లోనే డిసైడ్ చేస్తాను. Okay. నిన్న మాట్లాడుతూ జూమ్లో ఒక బీఏ స్టూడెంట్ వచ్చారు, చెప్పేస్తాను నీకు జాబ్ వస్తుంది అని చెప్పి తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు 30 అన్నారు కదా, సూపర్ 30 దాని 30 మంది ఉంటారు కదా. బ్యాచ్. అదే 30 మందిని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అని లేదు, వస్తుంటారు పోతుంటారు, అంటే అచ్చా, ఇన్ okay. అవుతుంటారు. ఒకేసారి Okay. బ్యాచ్ స్టార్ట్ అవ్వదు. Hmm. వీక్లీ 3-4 అడ్మిషన్స్ ఇస్తాం. ఇప్పుడు మాకు ఈ మంత్లో 20 మంది మా దగ్గరికి వచ్చారు జాయిన్ అవడానికి. మేము 3 అడ్మిషన్ ఇచ్చాం, 17 మందిని రిజెక్ట్ చేసాం. ఇది ఎవరు నమ్మరు. ఎట్లా రిజెక్షన్ అంటే వాళ్ళ ప్రొఫైల్ కరెక్ట్ లేదు. టాక్ అండ్ ఐ టాక్ టు దెమ్ అండ్ ఐ మేక్ దెమ్ చెక్ దేర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. టూ మచ్ గ్యాప్ ఉంది, బట్ గ్యాప్ ఉన్నా తీసుకుంటా. కొన్ని కేసులు లాస్ట్ మంత్ గ్యాప్ ఉన్న వాళ్ళకి 3 ఇచ్చావు, బట్ వాడిని చూస్తే తెలిసిపోద్ది. ఫస్ట్ ఈజ్ నాట్ లుకింగ్ టువర్డ్స్ ట్రైనింగ్, ఈజ్ లుకింగ్ టువర్డ్స్ జాబ్ అండ్ ఈజ్ సాలరీ. రిజెక్టెడ్. ఓకే. ఈజ్ రిజెక్టెడ్. మీరు ఇప్పిస్తారా? ఎప్పుడు ఇప్పిస్తారు? ఎన్ని రోజులు పడుతుంది అంటే రాదు, వాడికి జాబ్ రాదు. ఓకే. నేను లాస్ట్ 4 years నుంచి ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ నడుపుతున్నప్పుడు మేము కొన్ని సందర్భాలలో తప్పకుండా తీసుకున్న అడ్మిషన్స్ ఉన్నాయి స్టార్టింగ్లో, తెలియక ఏదో చూద్దాంలే అని. బట్ నేను ఫస్ట్ మీటింగ్లోనే మా స్టాఫ్తో ఈ కేసు కొంచెం డౌట్ అన్న ప్రతి కేసు ఇబ్బంది పడ్డది. ఓకే. ప్రతి ఒక్క స్టూడెంట్ అలా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరితో మాకు కొద్దిగా రిజల్ట్ విషయంలో డిఫికల్టీ కనపడ్డది. అందుకని ఇప్పుడు లాస్ట్ ఒక 3 months నుంచి వీఆర్ వెరీ స్ట్రిక్ట్ టు గివ్ ద అడ్మిషన్. సో గెట్ ఇన్ అవడం అనేది అడ్మిషన్ తీసుకునేటప్పుడే అలా అర్థమవుతుంది. మేము అడ్మిషన్ ఇచ్చినంటే దాదాపు వాళ్ళకి జాబ్ వస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో. కాకపోతే ఏంటంటే దే హ్యావ్ టు ట్రావెల్ విత్ అస్. సూపర్ 30 ఇస్ ఎ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. దిస్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. Part 1 అనేది .NET ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్. .NET ఫుల్ స్టాక్ అంటే .NET విత్ యాంగులర్ అనే సబ్జెక్ట్ ఫ్రెషర్ మార్కెట్లో ఇప్పుడు మోస్ట్ అంటే హైయెస్ట్ జాబ్స్ ఉన్న సబ్జెక్ట్ అది మార్కెట్లో, ఇండియాలో, హైదరాబాద్లో ఎస్పెషల్లీ. సో ఈవెన్ ద బెంగళూరు ఆల్సో. సో ఇది మేము నేర్పిస్తాం. దానికి ఒక 4 నుంచి 6 నెలలు పొద్దున్న 9 నుంచి 5 వరకు ఫోన్ ఉండదు. స్టూడెంట్ ఇన్స్టిట్యూట్లోకి వస్తూనే అతను సెల్ఫీ తీసుకోవాలి ఫస్ట్, ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు. మా క్లాస్ రూమ్ పడాలి ఫోటోలో. ఎవ్రీడేనా? ఆ ఫోటోని అతను ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది తనకి, స్టూడెంట్ గ్రూప్ అది. అతని ఫ్యామిలీ మెంబర్స్, మా స్టాఫ్ అందరం ఉంటాం. ఫోటో పెట్టి లాగిన్ టైం రాయాలి అందులో. ఓకే. సో అది అటెండెన్స్ అండ్ వెళ్ళేటప్పుడు లాగౌట్. ఓకే. ఇదేంటి ఎవ్రీడే చేయాలి. 9:20కి పెట్టాడంటే నేను ఎమ్మటే మెసేజ్ పెడతా, వై లేట్ అని, గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్. ఏదైనా ఇన్స్టిట్యూట్కి రాని రోజు అతను ముందు మా పర్సనల్గా పర్మిషన్ తీసుకొని లీవ్ తీసుకొని ఆ లీవ్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే పేరెంట్కి తెలవాలని. సో పేరెంట్కే చెప్తాం, మీరు వాట్సాప్ గ్రూప్లో చూసుకోండి మీ వాడు అటెండ్ అవుతుందా లేదా, గ్యాప్ ఇవ్వద్దు, ఆబ్సెంటీస్ ఉండొద్దు. సండే మాత్రమే సెలవు ఉంటుంది, 5 గంటలకు వదిలేస్తాం. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 to 10 మళ్ళీ జూమ్లో కనెక్ట్ అవ్వాలి, అదే స్టూడెంట్. సో మార్నింగ్ 9 to 5, ఈవినింగ్ 7 to 10. ఓన్లీ సండే మాత్రమే సెలవు ఉంటుంది.
హాలిడే, ఈవెన్ ద ఫెస్టివల్ డే కూడా ఇన్స్టిట్యూట్ విల్ ఓపెన్. ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ కోర్స్ ఇది? ఇది 4 to 6 months ఇంటర్న్షిప్ అవుతుంది. సో వీళ్ళకి రెండో పార్ట్ 2 ఏంటంటే ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు. ప్లేస్మెంట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 3rd month. వీళ్ళకి హాఫ్ సిలబస్ అయిపోగానే 4 to 6 months అంటే ఒక 3 months హాఫ్ సిలబస్ వరకు వెళ్ళంగానే వీ స్టార్ట్ ఎంకరేజ్ దెమ్ టు అటెండ్ ద సెకండ్ పార్ట్, లైక్ అటెండింగ్ ది ఇంటర్వ్యూస్. కంపెనీస్ వచ్చి డ్రైవ్స్ పెడుతుంటాయి, ఒక్కోసారి మేము కంపెనీస్ పంపిస్తాం. ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు వీళ్ళు, బట్ ఆ దానికి డ్యూరేషన్ అనేది చెప్పలేము. పార్ట్ 2కి వీ కాంట్ టెల్ ద డ్యూరేషన్. He may get the job in the first interview, he may get the job in the 10th interview. Only our responsibility is arranging the interview. It all depends on that candidate. మీరు అంటున్నారు జాబ్ గ్యారంటీ అని. మార్కెట్ లో కాదు, అమీర్పేటలోని మీకే తెలుసు, నేను కూడా చూసాను చాలా. అంటే జాబ్ గ్యారంటీ అని చాలా మంది చెప్తుంటారు. అండ్ మనం న్యూస్ లో కూడా వింటున్నాం జాబ్ గ్యారంటీ అని చెప్పిన కొన్ని కంపెనీస్, ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, ఇన్స్టిట్యూట్స్ రాలేదని ఇప్పుడు వస్తున్న న్యూస్, ఇట్లా మేము పే చేసాము రాలేదు, ఇలాంటివి కూడా వెరీ రీసెంట్గా కూడా జరిగింది అనమాట. సో మీరు ఇది 3 years నుంచి చేస్తున్నాం, ఇది 4th year అని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి జాబ్ ప్లేస్మెంట్ అయింది? 210 మందికి అయింది ప్లేస్మెంట్. 210 మంది ఎలాంటి కంపెనీస్ లో? అండ్ వాళ్ళు లెవెల్ 2, లెవెల్ 3, Tier 1, Tier 2, Tier 3. అంటే మా దగ్గరికి ఎంఎన్సీలు రావు, ఎంఎన్సీలు కాలేజెస్కి వెళ్తాయి. మా దగ్గరికి ఎవరు వస్తారంటే ఏ కంపెనీలోనైతే .NET ప్రాజెక్ట్స్ ఉన్నాయి, .NET ట్రైన్డ్ నేర్చుకున్న ఫ్రెషర్ కావాలి, వాడికి ట్రైనింగ్ ఇచ్చేంత బడ్జెట్ లేదు, రెడీమేడ్ కావాలి అంటే వాళ్ళు కాలేజెస్కి వెళ్తే దొరకరు. సో ఆ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్స్లోనే ఉంటారు. జావా ట్రైన్డ్ ఫ్రెషర్, .NET ట్రైన్డ్ ఫ్రెషర్ కోసం ఆ .NET జావా కోచింగ్స్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్స్కి కంపెనీస్ అప్రోచ్ అవ్వడం సహజం. అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాయి. అలా .NET ట్రైన్డ్ ఫ్రెషర్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కంపెనీస్లో రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తాయి. 50 ఎంప్లాయీ, 100 ఎంప్లాయీ కంపెనీస్. సో ఇక్కడ మీరు అడిగిన పాయింట్ కూడా నాకు అర్థమైంది. జాబ్ గ్యారంటీ అని అందరూ అంటారు, బట్ అందరూ 100% చేయలేకపోతున్నారంటే కరెక్ట్ పాయింట్. యాక్చువల్గా వేరే ఇన్స్టిట్యూట్స్కి మాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే దే టెల్ జాబ్ గ్యారంటీ ఆర్ జాబ్ అసిస్టెంట్స్ ఆర్ 100% ప్లేస్మెంట్ బోర్డులలో రాస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవ్రీ 2 hours ఓ బ్యాచ్ పెడతారు. ఆ 2 hours మినిమం 100 to 200 బ్యాచ్ ఉంటుంది. అలా రోజు మొత్తం మీద 4-5 బ్యాచ్లు ఉంటాయి. అంటే సుమారుగా 500 to 1000 స్టూడెంట్స్ కోర్స్ పర్స్యూ చేస్తారు. 2 hours అయిన తర్వాత వాళ్ళని ల్యాబ్లో ఉండమంటారు, లేదా మీరు ఇన్స్టిట్యూట్కి ఇంటికి వెళ్ళమంటారు. కంట్రోలింగ్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడున్న సైకాలజీలో 2 hours కాగానే వాడు 200 మందిలో 10 మంది ఇక్కడ ఉంటే 190 మంది వెళ్ళిపోతారు. వన్స్ వాళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ ఎంత బాగా చేస్తారో మనం గెస్ కొట్టవచ్చు. సో దే ఆర్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో అందువల్ల వాళ్ళు ఆటోమేటిక్గా సబ్జెక్ట్లో డల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ ఈ ఇన్స్టిట్యూట్స్కి 500-1000 మంది పిల్లలు ఉండటం వల్ల ఏదైనా కంపెనీ వచ్చి డ్రైవ్ కండక్ట్ చేసినప్పుడు ఈ 5 to 1000 పీపుల్కి డ్రైవ్ అయినప్పుడు, లేదు 200 మందో 300 మందో డ్రైవ్కి అటెండ్ అయినప్పుడు ఈ హెవీ క్రౌడ్లో ఈ ఉన్న 5 jobs 6 jobs వీళ్ళకి రీచ్ అయ్యేసరికి టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఫెయిల్ అవుతుంటాయి. స్టూడెంట్స్ కూడా ఆ క్రౌడ్ని చూసినప్పుడు డిసప్పాయింట్ అయిపోయి స్లోగా వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తారు. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే అక్కడ ఫుల్ టైం ప్రోగ్రామ్ లేదు. మా దగ్గర ఈ యొక్క ప్రాబ్లమ్ని నేను ఆల్రెడీ 10 ఏళ్ళు నేను మాస్ కోచింగ్లే ఇచ్చాను. రోజుకి నా క్లాసెస్ 2010 నుంచి 2019 వరకు, బిఫోర్ కరోనా, రోజుకి 1000 మంది నా క్లాస్ వినేవాళ్ళు. ఒక క్లాస్లో 4 నుంచి 5 బ్యాచ్లు 200 నుంచి 500 మంది స్టూడెంట్ ఉండేవాళ్ళు. అప్పుడెప్పుడు నేను జాబ్ గ్యారంటీ ఇవ్వలేదు, ఓన్లీ కోచింగ్ ఇచ్చేది. ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఉంటే చెప్పేది, అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 2020 నుంచి ఐఎమ్ రన్నింగ్ దిస్ షో, దిస్ జాబ్ గ్యారంటీ. అండ్ మా దగ్గర లిమిటెడ్ 2-digit క్రౌడే ఉంటుంది. ఎప్పుడు 60-70 దాటి ఉండదు, 30 ఇప్పుడైతే మరీ 30-40 ఉంటున్నారు, తక్కువ క్రౌడ్. అండ్ ఒకటే బ్యాచ్ మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు వీఆర్ రన్నింగ్ ద షో. సో స్టూడెంట్ వదలట్లేదు. సో డెఫినెట్గా స్కిల్డ్ ప్రొఫైల్ పర్సన్ తయారవుతాడు, అక్కడ అవకాశం లేదు. సో ఎప్పుడైతే ఇక్కడ స్కిల్డ్ రిసోర్స్ తయారైనప్పుడు ఆటోమేటిక్ వాడికి జాబ్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అమీర్పేట మార్కెట్లో .NET అనే సబ్జెక్ట్కి హైయెస్ట్ there are 20-30 institutes are there who are teaching .NET. In this 4-5 top institutes are there. Highest companies will come to my place. And we have the less crowd. సో డెఫినెట్గా ఆపర్చునిటీస్ అందరికీ రీచ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మా దగ్గర కూడా స్టూడెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు ఫెయిల్ అవుతుంది రీజన్ ఏంటంటే ఇర్రెగ్యులారిటీ. ద స్టూడెంట్ విల్ నాట్ కమ్ టు ద రెగ్యులర్. ఒక నెల వస్తాడు, నెక్స్ట్ మంత్ ఉండాడు, మళ్ళీ ఒక నెలకు వస్తాడు, మళ్ళీ 2 months వెళ్ళిపోతాడు, 3 months వెళ్ళిపోతాడు, లాస్ట్కో 1 year అవుతుంది. సార్ నేను 1 year అయింది వచ్చి అంటాడు. అది ప్రాబ్లం. ఇర్రెగ్యులర్, దే ఆర్ నాట్ కమిటెడ్. సో థింగ్ ఈజ్
యూ హ్యావ్ టు ఫైండ్ ఏ ఇన్స్టిట్యూట్ వేర్ ద పీపుల్ ఆర్ రన్నింగ్ ద ఫుల్ డే ప్రోగ్రామ్, వేర్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ నాట్ లీవింగ్ ద స్టూడెంట్ను వదలట్లేదు. ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ని పోనీయను, నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ నా దగ్గరికి అసలు రాకుండా పారిపోయిన స్టూడెంట్ని ఏం చేయలేను. అక్కడ ఫెయిల్యూర్ వస్తుంది, మా దగ్గర కూడా వస్తుంది. ఇన్ అవర్ ప్లేస్ ఆల్సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ ఎవ్రీవేర్. బట్ దేర్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. 99% వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఇప్పుడు నడిపిస్తున్న ఈ యొక్క స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడ లేదు, ఇండియాలోనే లేకపోవచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. నోవేర్, లిమిటెడ్ క్రౌడ్, ఫుల్ డే ప్రోగ్రామ్, అండ్ వీఆర్ ప్లేస్డ్ ద స్టూడెంట్. 2 years బ్యాక్ జాయిన్ అయిన స్టూడెంట్ ఫస్ట్ 7 months లో జాబ్ వచ్చింది, 2 months చేశాడు, బ్యాక్ వచ్చాడు, జాబ్ లేదు, పోయింది, ప్రాబ్లం అయింది. మళ్ళీ పెట్టించా, మళ్ళీ జాబ్ చేశాడు, ఒక 10 months, మళ్ళీ జాబ్ పోయింది, మళ్ళీ వచ్చాడు. అట్లా ఒక 4-5 ఉన్నారు. 2-3 సార్లు జాబ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ పెట్టించాం. ఆ సపోర్ట్ అనేది మేము ఇస్తున్నాం. అది ఇన్స్టిట్యూట్కి వస్తే తెలుస్తుంది. వేరే ఇన్స్టిట్యూట్స్లలో ఏంటి, మల్టిపుల్ బ్యాచ్లు అండ్ ఓన్లీ 2 hour ప్రోగ్రామ్ అనేది మైనస్ పాయింట్. అది చాలా మైనస్ పాయింట్. సో మేము వీఆర్ ఛార్జింగ్ మోర్ ఫీజ్ దాన్ దెమ్, నో డౌట్. ఓన్లీ సింగిల్ బ్యాచ్ ఫుల్ డే ప్రోగ్రామ్ కాబట్టి వీఆర్ ఛార్జింగ్ మోర్ ఫీజ్, while they are charging less fees and playing with the big number, playing with the big number, so they get good money. But here the loser is the student. In that place loser is the student. They have 1000 people and 4-5 batches. ఇక్కడ స్టూడెంట్ ఉన్నాడు అంటే వాడు నాతోనే ఉన్నాడు, he is traveling with me అంటే without job he will not leave me. I understand your point. Yes. అమీర్పేటలో జరుగుతుంది బిజినెస్, ఎడ్యుకేషన్ ఈజ్ అ బిజినెస్ కదా, అక్కడ జరుగుతుంది. మీకు కూడా తెలిసిన విషయమే, మీరే అంటున్నారు 2 hours ఒక బ్యాచ్ ఉంటుంది, ఇలా పంపిస్తూ ఉంటారు, వాళ్ళు దానివల్ల ఎక్కువ ఆన్ చేస్తున్నారు కూడా. బట్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ వై యూ ఆర్ టార్గెటింగ్ స్టూడెంట్స్ టు మేక్ అ సక్సెస్ఫుల్ కెరియర్ ఇన్ ఐటీ? Is there any particular reason for that one? Why I am targeting the student to sit like that? Why the reason is what you know, IT employment అనేది అల్టిమేట్. ఇప్పుడు మనకి జనరల్గా ఒక ఐటీ జాబ్కి ఒక నాన్ ఐటీ జాబ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మోస్ట్ పవర్ఫుల్ జాబ్ ఈజ్ ఐటీ జాబ్. ఒక ఐటీ జాబు ఒక కుటుంబాన్ని మొత్తాన్ని సస్యశ్యామలంగా పోషించగలుగుతుంది బికాస్ ఆఫ్ ద శాలరీ. సో ఆ పవర్ మా దగ్గర ఉంది కాబట్టి, ఆ టాలెంట్, ఐటీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే అవకాశం నా దగ్గర ఉంది కాబట్టి వీఆర్ లైక్ టార్గెటింగ్ ఏ స్టూడెంట్ 100% ఉండు, జాబ్ ఇప్పిస్తా. జాబ్ ఇప్పించడం వల్ల హీ విల్ సెటిల్ వెరీ వెల్. సో ఇంకోటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈవెన్ ద గవర్నమెంట్స్ కూడా హ్యాస్ టు ఎంకరేజ్ ద పీపుల్ టు గో టు టెక్ ఇండస్ట్రీ బికాస్ టెక్నికల్ జాబ్స్ పెరుగుతున్నాయి, హ్యూజ్ జాబ్స్ ఉన్నాయి, బట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని పెంచలేరు. బట్ వాళ్ళని ఎవరిని కూడా, ఒక నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని ఐటీ వైపు, టెక్నాలజీ వైపు వెళ్ళమని ఎంకరేజ్ చేయడం బెస్ట్. అదొకటి. నెంబర్ 2, ఎందుకు 100% ఇట్లా మీరు మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టారు అంటే, మేము వెన్ వీఆర్ రన్నింగ్ ద షో ఇన్ ద 2010 to 2019 టైంలో మేము షో రన్ చేసేటప్పుడు 200 మంది బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ ఫీజు 2 hours ప్రోగ్రామ్ పెడితే 1 month, 2 months, 3 months కల్లా 200 బ్యాచ్ 100 అయ్యేది. ద పీపుల్ ఏదో రీజన్తో వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు లెస్ ఫీజు పెట్టేవాళ్ళు. ఫీజు తక్కువ కాబట్టి వాడు దసరా రాగానే వెళ్ళిపోయేవాడు, ఇంకా మళ్ళీ రాపోయేవాడు, వాడికి తెలియదు పోతున్నాని. సెకండ్, డ్యూరేషన్ పెరుగుతున్న కొద్దీ ఏదో ఒక రీజన్తో డైవర్ట్ అయిపోయేవాళ్ళు. థర్డ్ ప్రాబ్లం, లెస్ టైం. అంటే 2 hours ప్రోగ్రామ్ వల్ల వాడు 2 hours క్లాస్ వినేసి వెళ్ళిపోతాడు. రిమైనింగ్ అవర్స్, రిమైనింగ్ 12 hours ఇక్కడక్కడ రోమింగ్ చేయటం వల్ల ఫోకస్ అనేది పోతుంది, స్కిల్డ్ రిసోర్స్ అవ్వడు. ఎప్పుడైతే అతను స్కిల్డ్ ప్రొఫెషనల్ కాలేదో అప్పుడు ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇంటర్వ్యూస్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను నా ట్రైనింగ్లో నేను గమనించాను. మెయిన్ ఇది ఫోకస్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, ద బ్యూటిఫుల్ ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీ. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఐటీ జాబ్లో పడ్డాడు అంటే ఆ యొక్క కుటుంబం యొక్క పేదరికాన్ని నిర్మూలించడం చాలా ఈజీ. మనకున్న ఇండియాలో ఉన్న పావర్టీ పోవటానికి ఐటీ జాబ్స్ని ఎంకరేజ్ చేయటాన్ని మించిన సొల్యూషన్ ఇంకోటి ఏది లేదనే నా అభిప్రాయం. ఎందుకంటే మన దగ్గర ఐటీ జాబ్స్ ఉన్నాయి కాబట్టి. ఇండియా ఈజ్ ద ఐటీ జాబ్ హబ్. వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ ఐటీ జాబ్స్ ఉన్న సిటీ బెంగళూరు, తర్వాత హైదరాబాద్. అలాంటి 2 cities మన ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్, వరల్డ్ మొత్తంలో ఐటీ కోచింగ్ సెంటర్ హబ్ అమీర్పేట, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ ని ఓవర్కమ్ చేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. కీపింగ్ అసైడ్ కోర్సెస్ కానివ్వండి, ప్యాకేజెస్ కానివ్వండి, ఇంటర్వ్యూస్, ఇవి ఎంత పక్కన పెడితే అసలు ఒక స్టూడెంట్ ఐటీ జాబ్ కావాలని అనుకుంటారు, కానీ వాళ్ళకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి? ఓకే, కమిట్మెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, వీటన్నిటితో పాటు అసలు వాళ్ళు కోడింగ్ నేర్చుకోవాలన్నా, ఐటీ ఇండస్ట్రీలోకి రావాలన్నా వాళ్ళకు ఉండాల్సిన మైండ్ సెట్ ఎలా ఉండాలి? Yeah, see, any degree, he should have any graduation. Okay. Second, he required minimum communication skills, not extraordinary. Ante he has to focus. When he is learning the subject, he has to improve bit communication skills and commitment. మీరు క్వశ్చన్లు అడిగారు, అది తప్ప అన్నారు, కానీ అదే ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే నేనేం చెప్తానంటే, నువ్వు ఇన్స్టిట్యూట్కి వచ్చావు,
ఇక్కడ నా దగ్గర జాయిన్ అయ్యావు, పక్కన జాయిన్ అయ్యావు, ఇంకెక్కడన్నా జాయిన్ అవ్వు, డోంట్ వరీ, వేర్ ఎవర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ జాయిన్. బట్ అక్కడ జాయిన్ అయ్యి నువ్వు ఊరి నుంచి వచ్చేటప్పుడు యూ హ్యావ్ టు గో బ్యాక్ విత్ జాబ్. నేను ఉద్యోగంతోనే ఇంటికి వస్తాను అని చెప్పిరా, నువ్వు ఖచ్చితంగా ఉద్యోగంతో పోతావు. అలా లేరు కదా, స్టూడెంట్స్ లేరు, పేరెంట్స్ లేరు. ఇతను జాయిన్ అయిన నెలకు వినాయక చవితి వస్తుంది, ఇంటికాంచి ఫోన్ వస్తుంది, వెళ్తాడు, ఒక 15 రోజుల తర్వాత వస్తాడు, మళ్ళీ తర్వాత దసరా వస్తుంది, మళ్ళీ ఫోన్ వస్తుంది, మళ్ళీ వెళ్తాడు, ఒక 10 రోజులు పోతుంది. ఇది ప్రాబ్లం వస్తుంది. సో అలా కాదు, అంటే మనకి అకాడమిక్ అనేది డిఫరెంట్. మనం ఒక బీటెక్ చదివేటప్పుడు ఆడుతూ పాడుతూ చదివారు, పర్వాలేదు. బట్ ఇది అకాడమిక్ తర్వాత జాబ్కి అకాడమిక్ మధ్యలో ఉన్న పీరియడ్ ఇది. ఈ పీరియడ్లో ఇతను ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం లెర్నింగ్ ద కోర్స్, జాయిన్ ఫర్ ఏ కోర్స్ అండ్ 6 months 10 months 1 year, ఈ పీరియడ్లో ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ దిస్ టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్ అన్నీ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అమీర్పేట కోచింగ్ సెంటర్స్లో నాకు తెలిసినంత వరకు 99% ఎక్స్ట్రాడినరీ టీచింగ్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. బట్ స్టూడెంట్కి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. వీళ్ళు ఇన్స్టిట్యూట్స్ చేయాల్సిన ఒక పని మాత్రం నేను చెప్పినట్టు ఫుల్ డే ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయాలి. ఫుల్ డే ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలంటే కోర్స్ ఫీజు ఎక్కువ పెట్టాలి, దానికి స్టూడెంట్ సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ స్టూడెంట్ కూడా మేము ఇంత ఫుల్ డే ప్రోగ్రామ్ పెట్టినా మాకు 60 members ఉంటే మా ఇన్స్టిట్యూట్లో చూస్తే 40 మందే ఉంటారు, 20 మంది రారు. ఎవ్రీడే యూ విల్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ అబ్సెంటీస్. దాన్ని పేరెంట్ కంట్రోల్ చేయడానికి ఐ క్రియేటెడ్ వాట్సాప్ గ్రూప్. పేరెంట్స్ కూడా అలా లేరు, వాడి రీజన్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రాకుంటే సబ్జెక్ట్ ఎలా వస్తుంది? ఇప్పుడు మనం అన్నం వండుతున్నాం, వీఆర్ కుకింగ్ ద రైస్, 15 minutes ఈజ్ ద డ్యూరేషన్. నేను 10 నిమిషాలు కుక్ చేస్తా, మళ్ళీ వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తా, గిన్నె దింపి మళ్ళీ 5 నిమిషాలు పెడతా అంటే అన్నం తయారవ్వదు కదా. అలానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నెల వస్తున్నారు, ఒక నెల గ్యాప్ ఇస్తారు, మళ్ళీ నెల వస్తారు, మళ్ళీ నెల, అది బ్లెండర్ మిస్టేక్ చేస్తుంది. అది మెయిన్ నేను గమనించింది, నేను 15 ఏళ్ళు టీచింగ్లో ఉన్నా కాబట్టిగా నేను గమనించిన మిస్టేక్ ఏంటంటే ఫెస్టివల్స్ ఫుల్ ఎఫెక్ట్ చేస్తుంది. పేరెంట్స్ కూడా చెప్పాలి, ఈ 6 నెలలు ఈ 8 నెలలు వరకు ఒకవేళ వచ్చిన ఒక రోజు అది కరెక్ట్గా ఇద్దరి మధ్యలో ఆ కమిట్మెంట్ ఉంటే. అండ్ ఇక్కడ ఇంకో ఇది బాగా ఫెస్టివల్స్ మీరు హాలిడే ఇవ్వరా? ఫస్ట్ నా దాంట్లో ఇవ్వను, నేను ఇవ్వను, ఇప్పుడు ఇవ్వట్లేదు. కొన్నిసార్లు ఇచ్చి చూశాను, ఒకరోజు ఇస్తే మొత్తం వెళ్ళిపోతున్నాను. అందుకని ఏం చేస్తున్నానంటే ఫెస్టివల్ రోజు ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఫెస్టివల్ రోజు ఇన్స్టిట్యూట్ ఉంటుంది అని చెప్తున్నాను. అప్పటికి వెళ్తారు, బట్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఇమీడియట్గా 1-2 daysలో వస్తున్నారు. అది కొంతవరకు మేము ఓవర్కమ్ చేసాము. అంతకుముందు మేమే 3 days హాలిడేస్ ఇస్తే వాళ్ళు 10 రోజులు తీసుకుంటారు, మొత్తం ఖాళీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసాం కదండి, అంటే బీటెక్ చదివిన వాళ్ళు మాత్రమే కాదు ఐటీలో జాయిన్ అవ్వాలి అని అంటే బీఏ, బీకామ్, ఇంకా ఎవరైనా సరే, అంటే అసలు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కోడింగ్ నేర్చుకోవచ్చు అండ్ ఐటీ జాబ్ కొట్టేయచ్చు అని అంటున్నారు. అండ్ ఇక్కడ సూపర్ 30 అనే ఒక ప్రోగ్రామ్తో జాబ్ గ్యారంటీ అని కూడా చెప్తూ ఉన్నారు. మీకు కనుక ఐటీలో కెరీర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, మంచి శాలరీ కావాలి అని అనుకుంటే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సరే జాయిన్ అవ్వచ్చు. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.